సభాధ్యక్షుడు, సాంస్కృతిక ఆధ్యాత్మిక సౌజన్యమూర్తి, సుదీర్ఘమైన పాత్రికేయ ప్రపంచంలో ఎంతోమంది ముఖ్యమంత్రులకు ఆత్మీయుడుగా ఉభయ రాష్ట్రాల్లో ప్రముఖమైన పేరు వ్యక్తి పెద్దలు వనీశ్వర గారిని ఒకసారి చప్పటి ద్వారా అభినందించవచ్చు. అధికారంలో ఉన్నప్పుడు సూత్రాన్ని పాటించారు. అధికారం తర్వాత ఆధ్యాత్మిక ప్రపంచాన్ని ఎంచుకున్నాడు. ఆ వనీశ్వర్ గారిని అభినందిస్తూ, పెద్దలు గుండు సురేష్ గారు నటుడుగా, వ్యాఖ్యాతగా, వక్తగా ఎన్నో విలక్షణ వ్యక్తిత్వం వారు ఇవాళ సుబ్బారావు గారి పుస్తకాన్ని ఆవిష్కరించడం చాలా సంతోషంగా ఉంది. మా పెద్దనాన్నగారు తమాషా మాటనివాడు, కవిత్వం ఎవరికి వస్తుంది అంటే పోస్ట్ ఆఫీస్లో పనిచేసే వారికి కవిత్వం వస్తుందని వాడు, ఉపాధ్యాయుడికి కవిత్వం వస్తుంది. ఎందుకంటే పోస్ట్ మాస్టర్ గారికి ఉన్నటువంటి గొప్ప విశేషం ఏంటంటే ఉత్తరాలు చదవరు, రహస్యంగా పంపిస్తారు, కానీ ఉత్తరం మీద సాధికారిక ఉంటుంది. కాబట్టి గౌరవ పెద్దలు సుబ్బారావు గారు సాధికారికమైనటువంటి సమాజ హితాన్ని కాంక్షించేటువంటి కథలు రాయడం చాలా సంతోషంగా ఉంది. ఇవాళ సభ చాలా నిరంధంగా ఉంది. ఇంతమంది కుటుంబ సభ్యుల సమక్షంలో అనుకోని అతిథిగా ఇవాళ వనీశ్వర్ గారి నుంచి బాధ్యత పెట్టడం చాలా సంతోషంగా ఉంది. కవిత్వము సర్వజన హితాకాంక్షమై ఉండాలి, సమాజ హితాన్ని కాంక్షించేది ఉండాలి. కవిత్వం వల్ల జాగృతి రావాలి. ఒక ఆయన నిన్న నాకు ఒక పుస్తకం ఇచ్చాడు వనీశ్వర్ గారు. ఈ ముగ్గురు బాగుంటే కవిత్వం బాగున్నట్టు. ఒకటి కాకి, రెండు ఖాదీ, మూడు కాషాయం. పోలీసు వాళ్ళు బాగుంటే రాజ్యం బాగుంటుంది, రాజకీయవేత్తలు బాగుంటే రాజ్యం బాగుంటుంది, వీళ్ళందరినీ ప్రబోధపరిచేటువంటి సన్యాసులు బాగుంటే రాజ్యం బాగుంటుంది. కాకి, ఖాదీ, కాషాయం అంటే చిన్న మాటల్లో అనంతార్థం. ఇవాళ సామాన్యమైన కథల్లో ఒక నీతిని ప్రబోధం చేసినటువంటి గొప్ప వ్యక్తి సుబ్బారావు గారు. ఇవాళ ఇంతమంది రావడం చాలా సంతోషంగా ఉంది. కవిత్వం వల్ల చైతన్యం రావాలి. కవిత్వం వల్ల ఉద్యమానికి కవిత్వం ఊతగా ఉండే అవకాశం ఉంది. ఉద్యమానికి కానీ ఏదానికి కానీ సమాజ హితానికి కానీ కవి ఒక మార్గదర్శి, క్రాంతిదర్శి. అలాంటి సుబ్బారావు గారు ఈ కథలన్నీ రాసి మీ అందరినీ ప్రబోధపరిచినందుకు, ఈ బాధ్యతను కుటుంబ సభ్యులందరూ కూడా తీసుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. చాలా కాలం తర్వాత నేను బాగా గౌరవించేటువంటి గౌరవ పెద్దలు వనీశ్వర్ గారు నటుడిగా, వక్తగా, సమాజ హితాన్ని కాంక్షించేటువంటి సౌజన్యమూర్తిగా సుదర్శన్ గారు రావటం, ఇతర పెద్దలందరూ రావటం సంతోషంగా భావిస్తూ, ధనాని భూమో పశవశ్చకోర్చే నారీగృహద్వారి జనిష్మశానే దేహస్థితాయాం పరలోక మార్గే కర్మాణుగో గచ్చతి జీవయేక. ఓ జీవుడా, నువ్వు బతికినన్నాళ్ళు ఏదైనా మంచి పని చేసి క్షమించు. ఎందుకంటే టుడేస్ న్యూస్ పేపర్ టుమారోస్ వేస్ట్ పేపర్. అది ఎంత పెద్ద ఉద్యోగమైనా కూడా ఒక కాలం నిండిన తర్వాత అది వెళ్ళిపోయే అవకాశం ఉంది. ఇవాళ సుబ్బారావు గారు కుటుంబ సభ్యుల యొక్క పోషణ గురించి ఉద్యోగం చేసినా కూడా ఆయన మనస్సును సమాజ హితాన్ని కాంక్షించేటువంటి ఒక గొప్ప మనసుగా భావించి ఇన్ని కథలు రాయడం, కథ వల్ల సామాజిక చైతన్యం కలిగిన సంతోషంగా భావిస్తూ సుబ్బారావు గారి పైలోకాల్లో మంచి స్థానంలో భగవంతుడు ప్రార్థిస్తూ వాళ్ళకి చాలా చాలా సంతోషంగా ఉంది. కథ వల్ల ఒక మార్పు రావాలి, మాట వల్ల ఒక మార్పు రావాలి. ఒక ఆయన అన్నాడు, కవిత్వం ఎంత గొప్పది అంటే, ఓ పుస్తకం ఇచ్చారు నాకు ఏమిచ్చిన, అప్పుడు నారాయణ గారు ఉన్నాను. ఆ పుస్తకంలో అంత సంబంధం లేదు. ఒక మాట నన్ను బాగా ఆకర్షించింది. చూసే కళ్ళకు చెవుల ఆధారం అన్నాడు. అంటే ప్రయోజనమేమో కళ్ళకు, భారమేమో చెవులు. ఉద్యమం చేసే వాళ్ళు ఒకళ్ళు, ప్రయోజనం పొందేవాళ్ళు మరొకళ్ళు. ఒక సామాన్యమైన మాటలో ఎంతో అనంతార్థం ఉంది. వందే మా తరం అంది మా తరం అన్నాడు ఆయన. మామూలు మాటలు కాబట్టి వాళ్ళ కథల వల్ల ప్రయోజనాన్ని పొంది సుబ్బారావు గారి యొక్క ఆయనకు వేరే కానికక్కర్లేదు. ఆయన పుస్తకం చదివి కొద్దిగా మారినా కూడా మనం మార్పు చేసినట్టు భావిస్తూ క్షమించాలి వనీశ్వర్ గారు. నాకు కొంచెం ఐ డాక్టర్ అపాయింట్మెంట్ ఉంది, దయచేసి నన్ను మన్నించాలి. కేవలం మా వనీశ్వర్ గారు ఉన్నది ఎవరో చెప్తే నేను చూద్దామని వచ్చి అనుకోకుండా ఇచ్చారు. అన్నిటికంటే కూడా పౌరోహిత్య బాధ్యత నాకే ఎప్పుడు చెప్పారు. ఇవాళ ప్రారంభం చేసే అవకాశం కూడా అమ్మవారు నాకు ఇచ్చింది. ఏదేమైనా కూడా నా ఆరాధ్యమైన భారతీయ వల్ల ఈ రచనా పరంపర కొనసాగాలి. కుటుంబ సభ్యులు ఎవరు రచయితలు ఉన్నదా? ఏంటి మహానుభావ, ఎక్కడో ఇప్పుడు నాసికలో కొద్దిగా ప్రారంభమైనటువంటి గోదావరి నది చిన్న ఒక చుక్క జీవనజాగా వ్యాపించింది సుబ్బారావు గారి యొక్క ప్రేరణ మేరకు.
వాళ్ళ ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ కవిత్వం శాశ్వతంగా ఉండేటువంటి అవకాశం ఉంది. ఇనుప డబ్బాలో బంగారం దాచుకోవడం కవిత్వం. అలాంటి కవిత్వం కానీ పాట కానీ పద్యం కానీ ఏదైనా ప్రయత్నం చేస్తూ కోరుకుంటూ ఆ శక్తిని, ఆ జ్యుతిని, ఆ సామర్థ్యాన్ని ఇవ్వాల్సిందిగా పరదేవతను ప్రార్థిస్తూ ఈ విలక్షణ యజ్ఞతుల్య వేదికలో ఆవిష్కరించే అవకాశం పెద్దలందరికీ నమస్కరిస్తూ ఆశీర్వదిస్తూ సెలవు. తను మాత్రమే టోపు పెట్టుకున్నవాడు, ఇతర టోపు పెట్టినవాడు సుదర్శన్ సార్. నేను క్షమించాలి, ధర్మం కాదు.